రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి 20 యూనిట్ల రక్తం ఇచ్చామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంజులు పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటియు వ్యవస్థాపకులు పర్స సత్యనారాయణ శత జయంతి సందర్భంగా సిఐటియు అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు మరియు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ సీనియర్ వైద్యులు మహేశ్వర్ రాజులు అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రక్తదానం గొప్ప విషయమని, రక్తహీనతతో బాధపడుతున్న వారికి, ప్రమాదాలకు గురైన వారికి ఆపద సమయంలో సిఐటియు రక్తదానం చేయటం అభినందనీయమని అన్నారు. రక్తం మరొకరికి జీవం పోస్తుందని సిఐటియుతో పాటు యువత రక్తదానం చేయడానికి నడుం బిగించాలన్నారు. రామాంజులు మాట్లాడుతూ సిఐటియు పిలుపు మేరకు స్పందించి రక్తం ఇచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో విస్తృతంగా రక్తదాన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని సిఐటియు జిల్లా కార్యదర్శి డి భాగ్యలక్ష్మి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ జబీర్, రాజా రమేష్, కేవీపీఎస్ కో కన్వీనర్ వెంకటయ్య, రైతు సంఘం ఉపాధ్యక్షులు కె నాగ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ అపోహలు వీడి ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ అపోహలు వీడండి, స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రక్తదానం నిర్వహించాలని అనుకోవడం జరిగింది. ఈ ప్రధాన ఉద్దేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటియు వ్యవస్థాపకులు పర్స సత్యనారాయణ గారి శత జయంతి సందర్భంగా సిఐటియు రక్తదాన కార్యక్రమాలు జరపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించుకొని ఈరోజు రక్తదానం చేస్తూ ఉన్నాం. 1970 మే 30న ఏర్పడినటువంటి సిఐటియు నేటికి దాదాపు 54 సంవత్సరాలుగా ఏర్పడినప్పటి నుంచి దేశంలో ఉన్నటువంటి కార్మికులు, ప్రజలు, ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, అన్ని రకాల ప్రజల యొక్క రాజకీయ, సామాజిక పోరాటాలు చేయడంతో పాటు విస్తృతంగా సేవా కార్యక్రమాలు కూడా చేయడంలో ముందుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రమాదంలో గాయపడిన వారికి కానీ, పేద మహిళలు, గర్భవతులు, బాలింతలకు రక్తం ఇచ్చి చేతినివ్వాలని చెప్పేసి సిఐటియు అనుకునింది. భవిష్యత్తులో కూడా మరిన్ని రక్తదాన సేవా కార్యక్రమాలు చేయాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ గైడెన్స్ ప్రకారమే చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రక్తదాన కార్యక్రమానికి దాతలందరూ వస్తూ ఉన్నారు, ముఖ్యంగా యువత వస్తూ ఉంది. ఇటువంటి రక్తదానం కూడా అందరూ ప్రోత్సహించి మరొక ప్రాణం కాపాడాలని చెప్పేసి కూడా సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.